మనం పురాణాల్లో వింటాం, హిరణ్యాక్షుని రాక్షసుడు భూమిని సముద్రంలోకి పట్టుకెళ్ళిపోయాడు. దాన్ని ఆదివరాహస్వామి వచ్చి ఆయన్ని సంహరించి హిరణ్యాక్షుణ్ణి తిరిగి ఉద్ధరించాడు అని కదా. ఇది పురాణ గాథ. మీకు నేను 2-3 సార్లు ఈ వీడియోల్లో చెప్పాను, పురాణాలు అర్థవాదాలుగా ఉంటాయి అని. అంటే కథ ఒకలా కనిపించేది ఉంటుంది, దాని యొక్క భావం సాంకేతికంగా ఉంటుంది. అంటే ఒక ప్రత్యక్షంగా ఉండదు, సంకేతాల ద్వారా ఒక విషయం మనకి చెప్పబడుతుంది. అది ఏమిటి, ఎలా చెప్పబడింది, నాకు ఎలా చెప్పబడింది చెప్తాను. ఎప్పట్లాగే ఒక కేవియట్ ఏమిటంటే, నేను చెప్పే అనుభవాలు నాకు పరమేశ్వరి ప్రసాదితాలు. ఇవి మీకు చెప్పడం వల్ల నాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనము నెరవేరడం లేదు. ఇదివరకు ఎప్పుడో గురువు ఆదేశం ఉంది, నీ అనుభవాలు ఉపయోగపడతాయి మిగతా సాధువులకు చెప్పవయ్యా అని. గ్రంథస్థం చేయాలంటే నా భార్య చేయాలి, ఆవిడకి ఉన్న సమయానికి ఇది కూడా పెడితే ఇప్పటికే నా పనులతో ఆవిడ కాస్త ఉంటుంది వ్యవధి లేకుండా. ఇప్పుడు కొత్తగా ఇవేవో వచ్చాయి సాధనాలు, అంచేత ఇలా వాగ్ రూపంలో మీకు చెప్తున్నాను. సరే, ఆయన మాట, గురువుగారి మాట ఇది, ఆయన ప్రకారం చేస్తున్నాను. కాకపోతే కొంత టైం పట్టింది, నా మీద నాకు కొంత విశ్వాసం వచ్చి నేను చెప్పచ్చు అనిపించడానికి నాకు కొంతకాలం పట్టింది. సరే, ఒకానొక మాధ్యమం ద్వారా, అంటే మీడియం అంటాం కదా ఇంగ్లీష్లో. ఎందుకు ఇలాగ ఇంగ్లీష్కి తెలియదు చెప్తున్నావు అంటే, ఒక్కొక్కసారి మనకి ఇంగ్లీష్ పదమే సులువుగా అర్థమవుతుంది. మీడియం అంటే ఎవరో ఒక సెలెస్టియల్ ఎంటిటీ, అంటే అతిమానుషమైనటువంటి ఒక శక్తి. అది ఋష, మహాత్ముడా, దయ్యమా, ఆత్మ, రాక్షసుడా, పరమేశ్వర, శివుడా, ఎవరన్నా కానివ్వండి, ఒక అతిమానుషమైనటువంటి ఒక ఆత్మ, శక్తో అది మనిషి ద్వారా మనకి తన భావాన్ని తెలియజేయడం. అలా ఒక మీడియం, ఒక పాప 18 ఏళ్ళు ఉంటాయి. ఆ పాపకి ఎప్పుడైనా తక్కువ, ఏదో చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా ఆ చదువులో పడి ఆ దృష్టి కొద్దిగా తగ్గిందో ఏమిటో, అప్పుడప్పుడే జరుగుతుంది ఈ విషయం. విశ్వామిత్రుల వారు మాట్లాడతారు ఆ అమ్మాయి ద్వారా. సరే, ఆయన ఒకసారి కబురు పెట్టాడు ఆ పాప ద్వారా, మహావిష్ణువుని కలువు. నేను అడిగాను, తాతగారు ఎందుకండి? వెళ్ళు తెలుస్తుందా. నేను రమ్మన్నాడు, వెళ్ళు. నేను వెళ్ళాను. ఆయన మన బ్రహ్మాండంలో వాడు కాదని తెలిసింది. ఎలా వెళ్ళావయ్యా మరి? ఇదివరకు మీకు ఈ ప్రశ్న సమాధానం చెప్పాను. ఎవరు పిలువనం పేరు, దారిభత్యాలు, వాహనాలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో అమ్మ కొడుకునిగా ఇక్కడ ఉన్నాను, చెప్పినట్టుంది, నీకేమైనా పని ఉంటే మా పిల్లాడితో చెప్పిన ఆయన చేసి పెడతాడు అని. అలా కబురు పెట్టినట్టున్నాడు ఆయన. వెళ్ళాను, నమస్కరించాను, కుశల ప్రశ్నలు అయ్యి, తండ్రి ఎందుకు పిలిపించావు? నీ ద్వారా అమ్మ శక్తిని పంపిస్తానందయ్యా అన్నాడు. దేనికి అన్న, ఒక రూపాన్ని చూపించాడు ఆయన. ఎలుగుబంటిలో ఉంది అది. ఎలుగుబంట అన్నాను నేను. అది నా అవతారం అన్నాడు. ఎలుగుబంటి అవతారం ఎత్తుతావా అన్నాను నేను. నవ్వాడు ఆయన. ఎలుగుబంటి కాదది, ఇక్కడ బ్రహ్మాండంలో ఒక జీవి, నీళ్ళలోకి వెళ్ళగలిగే ఒక జీవి. అవునా? అదేమిటి అయితే అన్నాను.
దేనికైనా శక్తిని పరమేశ్వరిస్తుంది. నీకు వరాహ అవతారానికి శక్తి వారాహిదేవి. శక్తి అంటే భారీగా అర్థం చేసుకోకండి బాబు. వాళ్ళ అవతార ప్రయోజనం నెరవేరడానికి కావాల్సిన సమర్థత ఎవరి ద్వారా వస్తుంది? విష్ణు స్వయం సమర్థుడు కాదా? అది దయచేసి ఆ తర్కంలోకి వెళ్ళకండి. వాళ్ళందరూ పరస్పర సహకారాలతో ఉండేవాళ్లే. ఈ వైష్ణవం, శాక్తేయం, శైవం ఇక్కడ కొట్టుకోవడమే మనం. దయచేసి ఆ తర్కంలోకి వెళ్ళకండి. సరే, ఇంతకీ ఆయన అమ్మవారిని అర్థించినట్టున్నాడు. మా పిల్లాడు వస్తాడయ్యా అందావిడ. అంటే పాసిబ్లీ ఐ వాజ్ క్యారింగ్ ది ఎనర్జీ దట్ వాజ్ రిక్వైర్డ్, అది కేపబిలిటీ దట్ వాజ్ రిక్వైర్డ్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సరే, నాకు తెలియదుగా. అక్కడికి వెళ్ళాక అమ్మ ఈయన చెప్పాడు మహానుభావుడు, ఓహో ఇదన్నమాట నా పని, మేబీ ఐమ్ ద వెక్టర్ ఆఫ్ క్యారింగ్ దట్ పవర్, ఎనర్జీ, కేపబిలిటీ, వాట్ ఎవర్ అనుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది స్వామి అన్నాను. వరాహావతారం యొక్క, మీ బ్రహ్మాండంలో వరాహావతారం యొక్క మళ్ళీ రిపిటేషన్, పునరుక్తండానికి అనలేదని ఏమంటామో అక్కడ తెలుగులో, తిరిగి జరుగుతుంది ఆ సంఘటన. అదేంటి ఒకసారి జరిగిపోతే అయిపోలేదా అన్నాను. కాలంలో అన్నీ సమాంతరంగా జరుగుతుంటాయ్యా. ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు జరుగుతోంది, మీ బ్రహ్మాండంలో కూడా జరుగుతుంది. మీ దృష్టికి రావు అన్నీ. మీరు అవతారాలు ఏమున్నాయో అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ కిందకి పట్టుకొచ్చే వాళ్ళు ప్రస్తుతం లేరు. ఇంకో వ్యాసుడు, అంటే వ్యాసుడి పాత్ర పోషించే ఇంకో వ్యక్తి ఎవరో రేపు పొద్దున ఎప్పుడో వీటిలన్నింటినీ క్రానికల్ చేస్తాడు. అంతర్లోకాల్లో జరిగిన విషయాల్ని మళ్ళీ భావితరాల వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అవతారాలు అయిపోలేదు, వాటి ప్రయోజనాలు అయిపోలేదు, కార్యక్రమాలు అయిపోలేదు అని నవ్వాడు ఆయన. సరే, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు అన్నా నేను. నీకు కనిపిస్తున్న ఈ రూపం నా యొక్క ఇక్కడ ఒక అవతారం. అది అక్కడ మీ బ్రహ్మాండంలో ఆదివరాహం ఏం చేసిందో అదే చేస్తుంది. అంటే నేను నీళ్ళలోకి వెళ్ళి భూమిని పట్టుకొస్తుందా అన్నాను నేను. నవ్వాడు ఆయన. ఒక్కటి చెప్పవయ్యా, భూమి మీద నీళ్ళు ఉన్నాయి కదా, మరి హిరణ్యాక్షుడు ఏ నీళ్ళలో ముంచాడు భూమిని? తండ్రి, ఆ మాత్రం సందేహం మాకు కలుగుతుంది. ఏదో నాస్తికులు కూడా అంటూ ఉంటారు అన్నమాట. మంచి ప్రశ్నే అది నిజానికి. నీ భూమి మీద నీళ్లుంటే, సముద్రాలు, నదులు ఉంటే, నీ భూమిని ఎక్కడ ఏ నీళ్ళలో ముంచాడు కదా? కొందరు దాన్ని యాస్ట్రల్ వాటర్స్ అని కొత్త ఇది చెప్తూ ఉన్నారు. యాస్ట్రల్ వాటర్సే అండం, వాటిని యాస్ట్రల్ మనకు అర్థం అవడం కోసం యాస్ట్రల్ వాటర్స్. దానికి వివరణ ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. ముచ్చటేసింది. అబ్బో, ఇలా ఉంటుందా, నిజంగానే పురాణాలు అర్థవాదాలు స్మి అనిపించింది. జరిగేది ఏమిటంటే, మొత్తం అనేక గోళాలు విశ్వాంతరాళాల్లో తేలుతూ ఉంటాయి. పరస్పర ఆకర్షణ వికర్షణ బలాలతో ఒకటినొకటి సమర్థించుకుంటూ దూరం చేసుకుంటూ తేలి ఉంటాయి. నేను చెప్పగలుగుతున్నానా మీకు? మీరు కొన్ని చోట్ల చూస్తారు, నీళ్ల మీద బంతి ఎగురుతూ ఉంటుంది, కింద ఫౌంటైన్ ఉంటుంది, ఇంకే ఆధారం ఉంటుంది, నీళ్ళే ఆధారం. అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఫౌంటైన్. అలా కాకుండా ఒకానొక దక్షిణాది క్షేత్రంలో ఒక శివలింగం గాలిలో తేలుతూ ఉండేది. 4 స్తంభాలను 4 అయస్కాంతాలుండి వాటిని పట్టి ఉంచేవి అంటారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎవరో దాన్ని చూద్దాం దింపేరుని మళ్ళీ పట్టలేదని చెప్తూ ఉంటారు. ఆ గణితం తెలియాలి. ఎంత శక్తితో దానికి ఆకర్షణ వికర్షణ జరగాలి. మధ్యలో ఏదైతే సబ్జెక్ట్ ఉందో, తేలవలసిన సబ్జెక్ట్, విషయం, వస్తువు, దాన్ని ఆ స్థలంలో ఉంచడానికి ఎంత ఆకర్షణ వికర్షణ అయస్కాంత శక్తి కావాలి, వాడాలి. ఆ దూరాన్ని, శక్తిని సమర్థంగా దాన్ని గణించి పెట్టగలగాలి. మనం చాలాసార్లు చెబుతాం, సూర్యుడు తన చుట్టూ అనేక గ్రహాలు ఉంటాయి, ఆయన చుట్టూ తిరుగుతాయి.
ఈ మొత్తం అంతా కలిపి సౌరమండలం. ఈ సౌరమండలం అంతా మళ్ళీ ఇంక దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలాగే అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని సూర్యుడి కేంద్రంగా ఒక సౌరమండలం, అనేక సౌరమండలాలు కలిగి ఒక విశ్వం, అనేక విశ్వాలు కలిసి ఒక బ్రహ్మాండం, అదే గ్యాలక్సీ అంటాం కదా. అలాంటివి ఎన్నో కోట్ల గ్యాలక్సీలు ఈ విశ్వాంతరాళాల్లో తేలుతూ ఉంటాయి. అంటే ఇందాక నేను అన్నట్టుగా ఆ గోళాలు కొన్నింట్లో జీవరాశులు ఉంటాయి, కొన్ని ఇంకా జీవరాశులు ఉండవు. ఎప్పుడో కొన్ని మిలియన్ల సంవత్సరాల అంటే కోట్ల సంవత్సరాల తర్వాత అందులో జీవరాశి రావాల్సి వస్తే కూడా ఇప్పుడు తయారు చేసి పెడతారు వాటిని. ఎవరు తయారు చేస్తారు? అయ్యో మనం అనుకుంటామా బ్రహ్మగారు ఒకటి కూర్చొని చేసుకుంటాడని, కొమ్మరి మట్టి మంది చేసుకుంటాడు. లేదయ్యా, అంటే అలా మాత్రమే ఉండదు. 300 దానికి ఆయన ఆ విభాగానికి ఆయన అధికారి అయ్యి ఉండొచ్చు. కానీ చాలామంది చూస్తారు. సప్తర్షుల్లో ఒక మనిషి ఆ పని చేయడం ఎరుగుదును, గణపతి ఆ పని చేయడం ఎరుగుదును. నన్ను ఒక చోటకి తీసుకెళ్ళి ఒకసారి ఇప్పుడు చేయించారు, అంటే బాగా చూపించారు, చేయించారు కంటే కూడా చూపించారు. సరే, ఇంతకంటే వివరాలు ఇక్కడ వద్దులేండి. కానీ అవి జరుగుతాయి అలా. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దాని మీద జీవరాశి రావాల్సిన గ్రహాలు అనేక ఉంటాయి. మధ్యలో చిన్న శాఖా సంక్రమణం, రామాయణంలో పిడకల వేట. మన శాస్త్రజ్ఞులుగా చెప్పబడే వాళ్ళు అంటూ ఉంటారు, ఫలానా గ్రహం మీద జీవం ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇంత చల్లగా ఉంటుంది, అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ గాలి లేదు, వాతావరణం లేదు, వల్లకాడు లేదు. అయ్యో తండ్రి, మనకే తెలుసు కదా, అగ్నిపర్వతాలలో కూడా బతికే బ్యాక్టీరియా ఉంటాయి, ఆర్కిటిక్ టెంపరేచర్స్లో కూడా బతికేటువంటి జీవులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. అంటే మనకి గాలి, మనం ఎరుగున్న పంచభూతాలు లేకపోతే ఇంక జీవం ఉంటుందా అనుకోవచ్చు. అది తప్పు కాదా? సైన్స్ ఏముంటుంది? ఇట్స్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఎలా ఎన్ని విధాలుగా జరగచ్చో అన్నదాన్ని నీ మనస్సు, నీ మైండ్ని క్లోజ్ చేయకుండా ఇలా కూడా ఉండొచ్చు అనేది కదా. డాగ్మా లేకుండా ఉండేది కదా సైన్స్. మరి సైన్సే పరిధి నిర్ణయం చేస్తే ఇది కాకపోతే అది కాదు అని వెర్రితనం అంటారు. సరే, మన కథలో వెనకొద్దాం. ఇలాంటి అనేక గ్రహాలు ఒక్కొక్క మండలాలు అంటే సబ్ మండలాలు అనుకోండి తేలుతూ ఉంటాయి. మునిగిపోవడం అంటే ఏంటి? అవి కొన్ని లక్షణాలు వాటి మీద ఉండాలి. ఆ లక్షణాల ప్రకారం ఉన్నంత కాలమే, అంటే నేను ఇందాక అన్నాను ఆకర్షణ వికర్షణ శక్తులని, అలాగా అంతకంటే ఇంకేవో మనం ఎరగనివి వాటి కక్షలో వాటి స్థితిలో ఉంచుతాయి. ఉదాహరణకి మనం ఒకలాంటి లక్షణాలు ఉన్న మానవులు ఆరు జీవులు ఒక గ్రహం మీద ఉన్నారనుకోండి, వాళ్ళందరూ వాళ్ళ గుణం భ్రష్ట్ అయిపోయింది, వాళ్ళ స్వభావం మారిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆ గ్రహం దాని యొక్క జీవలక్షణం మారిపోతుంది. అది ఆ కక్షలో పరిభ్రమించదు. అప్పుడు ఏమవుతుంది? ఆ కక్ష నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఏమయ్యా బాబు, మనుషులు లేదా జీవులు ఒక గ్రహం మీద వాటి స్వభావంలో మార్పు వస్తే కక్ష నుంచి వెళ్ళిపోతుందా? ఎవరు చెప్పిన సిద్ధాంతం అంటారా? ఒక్కసారి పడవ కోనసీమలో వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది. పడవ మీరు గోదావరి దాడుతున్నారు అనుకోండి, పడవకి చిల్లు పడింది అనుకోండి, జనం ఎంత కంగారు పడతారు? ఇటుపక్క చిల్లు లేదు, అటుపక్క పరిగెడతారు. వాడు చెప్తూ ఉంటాడు ఆ పడవ అబ్బాయి, బాబు పరిగెత్తకండి అమ్మ, ఒకసారి ఆగండి, నిన్ను అక్కడ ఏదో పెడుతున్నాను, పీల్చి పెడుతున్నాను, నీళ్ళు వచ్చే లోపలికి చెప్తూ ఉంటాడు. ఈ లోపల కంగారు పడి పక్క వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? పడవ తట్టికెళ్ళిపోతుందా? అవుతుందా? అంతవరకు పడవ ఒకానొక క్రమంలో నీటి మీద తేలి వెళ్తోంది. అక్కడ ఉన్న వాళ్ళ స్వభావంలో భయం చోటు చేసుకుంది, తొందర, ఆందోళన. అప్పుడు ఏమైంది? కప్పలు తక్కిళ్ళ మారారు. అప్పుడు ఏమైంది? దాని యొక్క గమనం మారిందా? ఒక పడవలోనే ఇలా జరిగితే, ఒక గ్రహాన్ని స్వభావంలో జరిగితే ఆ గ్రహం యొక్క గమనం మారడంలో విచిత్రం ఏముంది తండ్రి? బంగారులా మారుతుంది. అలా మారినప్పుడు ఏమవుతుంది? తన కక్షలోంచి బయటకు వస్తుంది.
ఒక్కసారి కక్షలోంచి బయటకు వచ్చిన తర్వాత విశ్వాంతరాలలో ఒక రకమైన వేగంతో అంతవరకు తిరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా అది వేరే ట్యాంజెంట్ అంటా కదా, స్పర్శరేఖగా వెళ్ళిపోతుంది ఇంకొక దిశలో. అప్పుడు ఏమవుతుంది? అంటుకుంటుంది. అది అంటుకున్నప్పుడు మొత్తం గ్రహం అంటుకుంటుంది, దానిలో జీవరాశి నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ఎప్పుడైనా కొన్ని పూసలు చుట్టూ తిప్పుతున్నాం అనుకోండి, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా 2 పూసలు తెగిపోయాయి అనుకోండి, ఆ గుండ్రంగా తిరుగుతున్నటువంటి ఆ వృత్తానికి స్పర్శరేఖగా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ పూస. ఇక్కడ కూడా ఈ హిరణ్యాక్షుడు అనేవాడు ఇక్కడ భూమి మీద ఉండేటువంటి ఒక సమతౌల్యాన్ని పాడు చేశాడు. ఆ పాడు చేసిన శక్తి లేదా వ్యవస్థ పేరు హిరణ్యాక్షుడు. వాడిని రాక్షసుడిగా ఊహించుకోండి. ఎప్పుడైతే స్వభావం మారిపోయిందో ఆ భూమి ఆ సౌరమండలం యొక్క పరిధిలోంచి ఒక్కసారి బయటికి వెళ్ళింది. ఆ బయటికి వెళ్ళిన భూమి ఒక భయంకరమైన వేగంతో ఎక్కడికో పోతుంది. అదైనా ఇవన్నీ తేలి ఉంటాయి కనుక విశ్వాంతరాల్లో తేల్చేది నీరుగా వర్ణించారు, అంతే. పోతుంది ఎక్కడికో. ఆ వరాహమూర్తి దాన్ని ఆపగలిగేటువంటి సమర్థత కలిగిన వాడు. కొన్ని వేల మైళ్ళ వేగంతో ఒక గ్రహం వెళ్ళిపోతుంటే దాన్ని ఆపి, దాని మంటల్ని ఆర్పి, దాన్ని తిరిగి పునఃస్థితికి తీసుకురావడం ఎంతటి సమర్థత! ఆపగలిగిన సమర్థత, అగ్నిని ఆపగలిగిన సమర్థత, దాని వేగాన్ని ఆపగలిగిన సమర్థత, దాని మీద తిరిగి ఆ జీవరాశిని దాని యొక్క సహజ స్వభావాన్ని పునరుద్ధరించడం ఒక సమర్థత. అటువంటి సమర్థత శ్రీ మహావిష్ణువుకు ఉంది. ఆయన అందులో అమ్మవారి శక్తిని వాడుకుంటాడు. ఇది జరిగింది. ఆ బ్రహ్మాండంలో కూడా అలాంటి పని ఒకటి జరిగింది. అలా వెళ్ళిపోతున్న గ్రహాన్ని విశ్వాంతరాళాల్లో అగ్నిగోళంగా వెళ్ళిపోతున్న ఆ పాడైపోతున్న ఆ గ్రహాన్ని ఆయన పట్టుకుని వెనక్కి తీసుకురావాలి. అక్కడ ఆయనకి ఆ పని అప్పచెప్పాడింది. నాయనా చూసిపెట్టు అని. వెళ్ళి తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పండి, హిరణ్యాక్షుడి కథ మీకు సరిపోతుందా? అది ఒట్టి నీళ్లలో తేలుతున్న నీళ్ళలో ముంచి వేసిన భూమిని ఓ పందిళ్ళి తన కోరల మీద పట్టుకొచ్చేసిందా? అంతేనా? అలా లేదు కదా. ఏ పురాణానికైనా ఇంతే. కాబట్టి అర్థవాదాలు పైకి కనిపించిందే ఖాయం అనుకుని నాస్తికంలోకి, అడ్డమైన హేతువాదంలోకి వెళ్ళకండి. నిజంగా హేతువాదం మంచిదే కారణం తెలిస్తే, కానీ పిచ్చి హేతువాదాలు కుదరవు, పనికిరాదు. చాలాసార్లు హేతువాదులు నాస్తికులుగా ఉండరు. నాస్తికులు చార్వాకాన్ని కూడా ఈ దేశం తనలో ఉంచుకుంది, ఆనందంగానే సమ్మతించింది. నాస్తికం పేరుతో జరిగేది దైవదూషణ. అది మంచిది కాదు, క్షేమం కాదు. దైవదూషణకి వెళ్ళండి, హేతువాదం చేసి వెళ్ళండి, ప్రశ్న వేయండి. మీకు ఎంత అర్థం వచ్చో, ఎంత అర్థం అవ్వకూడదో కాలం నిర్ణయిస్తుంది, ఉనికిని నిర్ణయిస్తుంది, పరమాత్మ నిర్ణయిస్తాడు. అంతవరకు మీకు అది రహస్యం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రహస్యం అంటే ఏమిటి? అంతవరకు అక్కడే ఉన్న ఒక విషయం కారణాంతరాల వల్ల నీ దృష్టికి రాకుండా ఆపు చేయబడింది, అంతే అంతే. మీకు ఆ యోగ్యత వచ్చినప్పుడు ఆ రహస్యం నీకు చెప్పబడుతుంది. అది అక్కడే ఉంది, దాచబడలేదు. నీ యోగ్యతను బట్టి ఇంకా చెప్పబడలేదు నీకు. ఒక్క ఉదాహరణ చెప్తా. నేను చెప్పిన మొట్టమొదటి వీడియోలో చెప్పాను, నా ఉదాహరణ కొంత మొరటుగా ఉంటాయి, కాస్త భరించండి అని. 3 ఏళ్ళ పిల్లాడు, వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాడు కూర్చున్నారు. వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చుంటా అన్నాడు. వాళ్ళ నాన్న, వద్దు నాన్న, అమ్మ బొజ్జలో చెల్లుంది అంటాడు. వీడు భుజమే చేయేస్తాడు, అమ్మ భుజం మీద. ఎక్కడుందా చెల్లి అంటాడు. అవును. ఇదివరకు నువ్వు ఉండేవాడి, ఇప్పుడు చెల్లి ఉంది, చెల్లి వస్తుంది. మరి ఈ చెల్లికి నొప్పడుతుంది కదా, ఒళ్ళో కూర్చోకు అంటారు. చెల్లి ఎలా వస్తుంది అంటాడు. అమ్మ బొజ్జలో వస్తుంది అని చెప్తాడు వాళ్ళ నాన్న. ఓహో అంటాడు వాడు, ఇంకేం ప్రశ్న లేడు. వాడు తర్వాత 14 ఏళ్ళు పోయిన తర్వాత 17 ఏళ్ళు వచ్చేవాడికి ఇంటర్మీడియట్ అయింది, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాడు, వెళ్ళాడు డాక్టరీ కోర్సులకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని
రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, డెలివరీ ఎలా అవుతుంది, బేబీ డెలివరీ అంటే అమ్మ పొట్టలో చూస్తుందని చెప్తాడు వాడు. వాడికి మ్యాథ్స్ అదే చెప్తారా? చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఎలా వస్తుందో ఉనికిలోకి, వాళ్ళ అమ్మ పొట్టలోంచి బయటికి ఎలా వస్తుందో వాళ్ళ నాన్న పొట్టలో చూస్తుంది చెప్పాడు. ఇప్పుడు 3 ఏళ్ల కుర్రాడు చెప్పినట్టే 17 ఏళ్ల కుర్రాడు రేపు పొద్దున్న డాక్టర్ కోర్స్ మెడిసిన్ చదివేటువంటి కుర్రవాడికి వాళ్ళ గురువు గారు, మాస్టర్, లెక్చరర్, ప్రొఫెసరు, హూ ఎవర్ యూ కాల్ మ్యాథ్స్, ఆయన బొజ్జలో బొజ్జలను చూస్తుంది చెప్తారా? చెప్పరు కదా. ఎక్కడి నుంచి చూస్తుందో చెప్తారు. అప్పుడు మొన్న చిన్నప్పుడు మా నాన్నకు అబద్ధం చెప్పాడు అనుకుంటాడు వాడు. ఆ 3 ఏళ్ల పిల్లాడికి అది రహస్యం. ఆ విద్యలో ఉన్నవాడికి ఆ విద్య నేర్చుకుని అందులో ప్రావీణ్యత పొంది జనబాహుళ్యానికి సేవ చేయవలసిన వాడికి అది రహస్యం కాదు, జీవసూత్రం. అది తెలియాలి. కోపం తెచ్చుకుంటారు చాలామంది, వేదాలు మాకెందుకు చెప్పరు అని. కులంతో సంబంధం లేకుండా పూర్వం వేదాలు చెప్పారు. ఆడ మగ అనేది లింగ వివక్ష చూడకుండా వేదాలు చెప్పారు. మైత్రేయి, గార్గి, యాజ్ఞవల్కి వీళ్ళందరూ అంతే. కులం చూడకుండా మహర్షులు పెళ్లి చేసుకున్నారు. మధ్యకాలంలో వచ్చే కులాలు, వాటి ధర్మాలు, వాటి నియమాలు, సామాజిక న్యాయాన్ని ఏవో అయ్యే తర్వాత తగులడ్డాయి, పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు మెడిసిన్లో చేరాలి, ఎంట్రన్స్ రాయాలక్కర్లేదు. ఒక రకమైన సమర్థత మీకు కావాలి కదా. ఇంటర్మీడియట్ కనీసం పాస్ అయి ఉండాలి మీరు. బీపీసీ కోర్సు చదువుకుని ఇంజనీరింగ్ చేయాలి, ఎంపీసీ చేసి ఉండాలి ఇంటర్మీడియట్. అది మీ అర్హత. ఆ తర్వాత ఎంట్రన్స్ రాయాలి, తర్వాత మీకు ఆ విద్య బోధించబడుతుంది. ఉన్నాయా ప్రవేశానికి అడ్డంకులు? మీరు వెళ్ళి కోపం వచ్చి వెళ్ళి శ్రద్ధా బుక్ డిపోలోకి వెళ్ళిపోయి ఇంజనీరింగ్ పుస్తకాలు తెచ్చేసుకుంటారు అనుకోండి. మీరు ఇంటర్మీడియట్ చదివారు, ఎంట్రన్స్ పాస్ అవ్వలేదు, మీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, మీకు ఎక్కడ సీట్ రాలేదు ఇంజనీరింగ్ కాదు, మీకు కోపం వచ్చి వెళ్ళి ఇంజనీరింగ్ పుస్తకాలు తెచ్చేసుకుని చదివేసుకుంటారు. అవుతుందా మీకు? మిమ్మల్ని ఈ భౌతిక ప్రపంచం మిమ్మల్ని ఇంజనీర్గా గుర్తిస్తుందా? ఆ యూనివర్సిటీ డిగ్రీ ఇవ్వాలి, ఆ లెక్చరర్ చెప్పాలి, అంతకుముందు మీరు ఆ ఎంట్రన్స్లో ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఈనాటి సమాజం ఆనాటి విద్యలకి అలాంటి యోగ్యతలు, అర్హతలు నిర్ణయించింది. అవి పొంది విద్యలు పొందొచ్చు. రహస్యమైన అంతే. కొన్ని సమర్థతలు, కొన్ని యోగ్యతలు పొందినప్పుడు రహస్యం చెప్పబడుతుంది. మంత్ర విద్య కూడా అంతే. మీ స్వభావాన్ని బట్టే చెప్తాడు గురువు. చిన్నప్పుడు మా గురుగారి దగ్గరికి ఏదో వెళ్ళినప్పుడు అభిషేకం చేయడానికి ఏదో మంత్రం రాసింది. పాశుపతం చేత అభిషేకం చేయాలి అనింది. నేను వేద పండితులైన గురుగారు గురించి చెప్తున్నాను, ఇప్పుడు హిమాలయ గురువు కాదు. ఆయనతో అన్నాను, నాకు నిజానికి అభిషేకం రాదు, నమ్మక చమ్మకాలు చెప్పుకున్నాను కానీ ప్రక్రియ రాదు. అప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేశాను, ఇంతట్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయినది వేరే కథ. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే పాశుపతం చేత అభిషేకం చేయాలి అన్నది. గురుగారు నాకు పాశుపతం చెప్పలేదండి అన్నాను నేను నవ్వుతూ. చెప్తానులేవాయ్, చాలా పాశుపతాలు ఉన్నాయి, ఏం కావాలి ఏమిటి అని నవ్వారు ఆయన. రుణ విమోచన పాశుపతం, అమృత పాశుపతం, శత్రు సంహార పాశుపతం, ఇలా బోల్డ్ 58 రకాలు ఎన్నో ఉన్నాయి పాశుపతాలు. నేను శత్రు సంహార పాశుపతం ఇవ్వండి గురుగారు అన్నాను. నువ్వు చాలా తీవ్ర స్వభావి, నీకు శత్రు సంహార పాశుపతం ఇవ్వను, నీకు అమృత పాశుపతం ఇస్తాను, చేసుకో అన్నారు. సరే అదే ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనంటే అపరిమితమైన ప్రేమ నా గురువుకి. ఇవ్వలే ఆయన. ఎందుకని? నా స్వభావంలో తీవ్రత ఉంది అని అనుకున్నారు. అది నాకు హాని. రేపొద్దున నేను దాన్ని ఆ విద్యను సాధిస్తే ఎవరి మీద ప్రయోగం చేస్తే వాళ్ళకి హానే. వాడి కర్మ ఉంటే అలా అవుతుంది అనే కర్మ సిద్ధాంతం వరకు వెళ్ళొద్దు మనం. అవునా లేదా? అంచేత నాకు ఇప్పుడు యోగ్యత లేదనుకున్నారు మా గురువుగారు, ఇవ్వలేదు. అందువల్ల ప్రపంచంలో ఏదైనా యోగ్యతను పెట్టిస్తారు అన్నప్పుడు కులం యోగ్యత కాదు, కులమే యోగ్యత కాదు, స్వభావం యోగ్యత, మన సమర్థత యోగ్యత. సరే, రహస్యం తెలిసిందిగా.
ఇప్పటికీ ఇది చాలు. జయ గురుదేవ్, జై జగదంబే, స్వస్తి.